మదీనా ఇస్లామీయ చరిత్రలో మక్కా తర్వాత రెండవ అత్యంత పవిత్ర నగరం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు, అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు, ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ముందు మదీనాను యత్రిబ్ అని పిలిచేవారు. మదీనా భూమి సారవంతమైనది. ఈ పట్టణం వ్యాపార లావాదేవీలకు చాలా ముఖ్యమైనది. మదీనా వాసులు సంవత్సరానికి ఒకసారి మక్కాకు తీర్థయాత్రకు వచ్చేవారు. అక్కడ వారు మనత్ రెండు పట్టణాల ముఖ్య దేవత మరియు విధి దేవతను పూజించేవారు. ఇస్లాంకు పూర్వం ఔస్ మరియు ఖజ్రజ్ రెండు అరబ్ జాతులు మదీనాలో ఉండేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయన సహచరులను మక్కా అవిశ్వాసులు చాలా ఘోరంగా హింసించారు. అప్పుడు అంటే 622 CEలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులతో కలిసి మదీనా పట్టణానికి వలస వెళ్లారు. ఈ ఘటన ఇస్లామీయ క్యాలెండర్కు మూలం. మదీనా వాసులు, ముఖ్యంగా ఔస్ మరియు ఖజ్రజ్ తెగలవారు, ప్రవక్తను మరియు ఆయన సహచరులను చాలా ప్రేమతో ఆహ్వానించారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ తర్వాత దీని పేరు మదీనతున్నబీ, ప్రవక్త పట్టణం, మదీనా తయ్యిబా, పవిత్ర పట్టణం లేదా సాధారణంగా మదీనా అని పిలువబడింది. ఇది మక్కాకు 447 కిలోమీటర్ల ఉత్తర దిశలో ఉంది. మదీనా ఇస్లామీయ సామ్రాజ్యం ఆరంభమైన కేంద్రం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి ఉన్న పవిత్ర స్థలం. హిజ్రత్ తర్వాత మదీనా ఇస్లామీయ రాజ్యం యొక్క మొదటి రాజధానిగా మారింది. 661 CE వరకు ఇది ముస్లిం రాజ్యాల కేంద్రంగా ఉండింది. తర్వాత ఉమయ్యద్ ఖిలాఫత్ కాలంలో మదీనా నుండి డమాస్కస్కు రాజధాని మార్పు జరిగింది. ఈ మదీనాలో ఖురాన్ యొక్క అనేక ఆయత్లు అవతరించాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఈ పట్టణం నుండే ఇస్లామీయ రాజ్యాన్ని నడిపారు. ఇస్లామీయ రాజ్యపు మొదటి పట్టణం ఇదే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను వ్యాపింపజేయడానికి ఇస్లామీయ సేనలు ఈజిప్ట్, పర్షియా, సిరియా మొదలైన దేశాలకు మదీనా నుండే వెళ్లాయి. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది మస్జిదే నబవి గురించి. మస్జిదే నబవి ప్రపంచంలో రెండో అతి పెద్ద మస్జిద్. ఇది మదీనాలో ఉంది. ఇది ఇస్లాం ప్రకారం రెండో పవిత్ర స్థానం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు హిజ్రత్ వలస వెళ్లాక ఆయన ఆదేశంపై ఈ మస్జిద్ నిర్మించబడింది. దీనిపై ఉన్న పచ్చని గోపురం ఇది మస్జిద్ మధ్యలో ఉండి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి మక్కా నుండి మదీనాకు ప్రయాణించినప్పుడు మొదటగా ఆయన మదీనా నగరానికి కొద్దిగా దూరంలో ఉన్న ఖుబా అనే ఊరిలో కొన్ని రోజులు నిలిచారు. అక్కడే ఆయన చేతుల మీదుగా ఇస్లాం చరిత్రలో మొదటి మస్జిద్ అయిన మస్జిద్ ఖుబా నిర్మించబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: ఖుబా మస్జిద్లో 2 రకాతులు నమాజ్ చేసినవాడు ఉమ్రా చేసినంత పుణ్యం పొందుతారు. సునన్ ఇబ్న్ మాజా వాల్యూమ్ 1 బుక్ 5 హదీస్ 1412. ఆ తర్వాత దైవ ప్రవక్త వారు మదీనాకు చేరుకున్నప్పుడు ప్రజలు తమ ఇళ్లలో ఆయనను ఆహ్వానించడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో అతిథిగా ఉండాలని కోరారు. అయితే దైవ ప్రవక్త వారు చాలా వినయంతో ఇలా చెప్పారు: ఈ విషయం ఒంటెకు వదిలేయండి, అది అల్లా ఆజ్ఞ ప్రకారం నడుస్తోంది. నేను ఎక్కడ దిగి నివసించాలో అది సూచిస్తుంది అని తెలియజేశారు. తర్వాత ఆ ఒంటె నడుస్తూ ఒక స్థలంలో ఆగింది. ఆ స్థలమే ప్రవక్త వారి నివాస స్థలంగా మారింది. ఆ తర్వాత ఇంటి పక్కనే మస్జిద్ అల్ నబవీ కూడా నిర్మించబడింది. ఈ మస్జిద్ ఖర్జూరపు మొండాలతో, మట్టి గోడలతో మరియు ఇసుక నేలతో నిర్మించబడింది. దీనికి 3 ప్రసిద్ధ ద్వారాలు ఉండేవి. 1 బాబ్ రెహ్మా, కారుణ్యపు ద్వారం. 2 బాబ్ జిబ్రీల్ ద్వారం. 3 బాబ్ అల్ నిసా, స్త్రీల ద్వారం ఉండేవి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు దక్షిణ భాగంలో నీడగల ప్రదేశం ఏర్పాటు చేయబడింది. దాని పేరు సుఫ్ఫా. ఇది అతిథుల, సహాబాలు, బీదవారికి విశ్రాంతి స్థలముగా ఉపయోగపడేది. ఆ తరువాత కాలానుక్రమంలో దైవ ప్రవక్త వారి ఇంటి స్థలమును మస్జిద్లో కలుపబడింది. ఈ ప్రదేశం గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: నా ఇల్లు మరియు నా మింబర్ మధ్య ఉన్న స్థలం స్వర్గపు తోటలలో ఒక తోట అని తెలియజేశారు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ 1196. ఇప్పుడు ఈ స్థలాన్నే రౌదతుల్ జన్నా లేదా రియాద్ అల్ జన్నా అంటారు. ఇది ప్రస్తుత మస్జిద్ అల్ నబవీ లోపల ఉన్న అత్యంత పవిత్రమైన భాగం. ఈ రోజు రౌదతుల్ జన్నా గుర్తించడానికి మార్బుల్స్ పైన ఆకుపచ్చ కార్పెట్స్తో మరియు బంగారు గ్రిల్లతో స్పష్టంగా గుర్తించబడుతుంది. ఇది మస్జిద్ అన్ నబవీలోని పాత భాగంలో ప్రవక్త గారి గదులు మరియు మింబర్ మధ్య ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితకాలంలో మస్జిద్ అన్ నబవీలో జమాత్ నమాజ్లను చదివించేవారు.
మరియు రౌదతుల్ జన్నా ప్రాంతంలో ఆయన ఫర్జ్ మరియు నఫిల్ నమాజ్లను చేసేవారు. ప్రవక్త వారి కాలంలో నమాజ్ చేసే దిశ మొదటి 16 నెలల వరకు జెరూసలేం ఉత్తర దిశ వైపు ఉండేది. ఆ తరువాత అల్లా ఆజ్ఞతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేసే దిశను మక్కాలోని కాబా వైపు మార్చారు. భూమండలంలోని 3 గొప్ప మస్జిదులలో మస్జిదే నబవి ఒకటి. దీని మహత్తును స్పష్టపరుస్తూ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నా మస్జిద్లో నమాజ్ చేయడం ఇతర మస్జిద్లలో నమాజ్ చేయడం కంటే 1000 రెట్లు మేలైనది, కాకపోతే మస్జిదే హరాం తప్ప. సహీహ్ బుఖారీ 1190. అదేవిధంగా మదీనాలోని నా నివాస గృహానికి మస్జిదే నబవీలోని నా వేదిక మెంబర్కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం. సహీహ్ ముస్లిం హదీసు నంబర్ 1391. అదేవిధంగా దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాను పుణ్యక్షేత్రంగా ఖరారు చేశారు. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలం హారంగా ఖరారు చేశారు. నేను ఈ నగరం మదీనాలోని 2 రాతి ప్రదేశాల నడుమ భాగాన్ని పుణ్యక్షేత్రంగా ఖరారు చేస్తున్నాను. సహీహ్ ముస్లిం కితాబ్ అల్ హజ్ హదీసు నంబర్ 1360. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 3 మస్జిద్లు తప్ప ఇతర మస్జిద్లకు ప్రతిఫలం రీత్యా ప్రయాణం చేయకండి. అవి 1 మస్జిదుల్ హరాం, 2 దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ అల్ నబవీ, 3 మస్జిదే అల్ అక్సా, జెరూసలేంలోని మస్జిద్. సహీహ్ బుఖారీ 1189. అదేవిధంగా మదీనా ప్రాంతం మరియు ప్రజల గురించి ప్రవక్త గారి బోధనలు చూసినట్లయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: మదీనా కొలిమి లాంటిది. అది తన వారిలోని తప్పును దూరం చేస్తుంది. అందులోని మంచివారు మరింత నికార్సుగా తేలుతారు. సహీహ్ ముస్లిం 1381. మదీనా వాసులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇరుగు పొరుగు వారిగా పరిగణించబడ్డారు. వారిని గౌరవించడం, సద్వ్యవహారం చేయడం మరియు వారితో స్నేహ బంధాలు కలిగి ఉండాలని దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు: మదీనా వాసులను మోసగించేవాడు నీటిలో ఉప్పు కరిగే విధంగా కరిగిపోతాడు. సహీహ్ బుఖారీ హదీసు నంబర్ 1877. మదీనా వాసుల పట్ల సద్వ్యవహారం చేయమని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యావత్తు అనుచరులను తాకీదు చేస్తూ ఇలా అన్నారు: మదీనా నా వలస కేంద్రం. ఇదే నా విరామస్థలం. నా పునరుత్థానం ఇక్కడి నుంచే జరుగుతుంది. నా పొరుగువారు ఘోర అపరాధాలకు ఒడిగట్టకుండా ఉన్నంతవరకు వారిని రక్షించవలసిన బాధ్యత నా అనుచర సమాజం ఉమ్మత్పై ఉంది. ఎవరైతే వారిని రక్షిస్తారో వారి కొరకు నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను. తిబ్రానీ హదీస్. అదేవిధంగా దజ్జాల్ మదీనాలోకి ప్రవేశించలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మదీనా యొక్క ద్వారాల వద్ద దేవదూతలు ఉన్నారు, కాబట్టి దజ్జాల్ లేదా తామర, ప్లేగు వ్యాధి లాంటివి మదీనాలోకి ప్రవేశించలేవు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ 1880. అదేవిధంగా మదీనా చుట్టూ ఉన్న ఇతర మస్జిద్లు: 1 మస్జిదే జుమా. దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్లినప్పుడు మొదటి జుమా నమాజు చదివిన మస్జిద్. 2 మస్జిదే ఖుబా. ఇస్లాంలో ఇది మొట్టమొదటి మస్జిద్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా చేరాక స్వయంగా దీని పునాది వేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మస్జిదే ఖుబాలో నమాజ్ చదివిన వ్యక్తికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. సునన్ ఇబ్న్ మాజా వాల్యూమ్ 1 బుక్ 5 హదీస్ 1412. 3 మస్జిదే ఖిబ్లతైన్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మస్జిద్లో నమాజ్ చదువుతున్నప్పుడు నమాజ్ ఖిబ్లాను దిశను జెరూసలేం నుండి మక్కాలోని కాబా వైపు చేయమని అల్లా ఆదేశించాడు. ఈ మస్జిద్ పేరుకు అర్థం 2 ఖిబ్లాల దిశల మస్జిద్. 4 మస్జిదే ఘమామా. ఈ మస్జిద్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజ్ చేశారు. ఈ మస్జిద్ మస్జిదే నబవికు దగ్గరగా ఉంది. మదీనాలోని ఇతర మస్జిద్లు మస్జిదే ఘమామా సమీపంలో 3 ఇతర మస్జిద్లు ఉన్నాయి. 1 మస్జిద్ అబూ బకర్, 2 మస్జిద్ అలీ, 3 మస్జిద్ ఉమర్ అల్ ఫారూక్. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది అల్ బఖీ శ్మశాన వాటిక గురించి. కొందరు అల్ బఖీ అల్ ఘర్ ఖద్ శ్మశాన వాటికను జన్నతుల్ బఖీ అని అంటారు. ఇలా అనడం సరైనది కాదు. ఇందులో పాతిపెట్టబడ్డవారు అందరూ స్వర్గానికి వెళ్తారని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో పాతిపెట్టబడ్డవారు అందరూ స్వర్గానికి వెళ్తారని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? ఎవరైతే ముస్లింగా, మువహీద్గా ఏకేశ్వరోపాసన చేసేవానిగా మరణిస్తారో వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షఫాత్ సిఫారసు పొందుతారనేది సత్యం. ఎవరైతే మదీనాలో మరణిస్తారో మరణించనివ్వండి. మదీనాలో చనిపోయిన వారి కోసం నేను సిఫారసు చేస్తాను. సహీ అత్ తర్ఘీబ్ వత్ తర్హీబ్ 1192. షేక్ అల్బానీ దీన్ని ధృవీకరించారు. ఈ శ్మశాన వాటికలో ఎందరో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, భార్యలు, కూతుళ్లు పాతిపెట్టబడ్డారు.
ఈ శ్మశాన వాటిక మస్జిదే నబవి ప్రాంగణానికి కొంత దూరంలో ఉంది. బఖీలో ఉన్న వారి కోసం చేయవలసిన దువా. ఇక్కడ నివసిస్తున్న విశ్వాసులారా, మీపై శాంతి కురియుగాక. మీకు వాగ్దానం చేయబడినది రేపు మీకు దొరుకుతుంది, కాస్త ఆలస్యంగా దొరుకుతుంది. అల్లాహ్ తలిస్తే మేము మిమ్మల్ని కలుస్తాము. ఓ అల్లాహ్, బఖీ అల్ ఘర్ఖద్లోని వారికి మన్నింపు ప్రసాదించు. సహీహ్ ముస్లిం 974a. చివరగా నేను మన సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, మనందరినీ మస్జిదె హరం, మస్జిదె నబవీ వంటి పవిత్ర స్థలాలను సందర్శించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మిత్రులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసే వారికి, దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది. కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.